ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా బాగానే ఉంది. అంటే ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని విధాలుగా బాగానే ఉంది. అన్ని విధాలుగా బాగానే ఉంది రేవంత్ రెడ్డిది. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన బాగానే ఉండే, కాకపోతే ఏంటంటే ఈయన వట్టి జాలు ఉన్నాడు కాబట్టి ఈయన దగ్గర బడ్జెట్ లేక కొంచెం వెనక ముందు అవుతున్నాయి ప్రాబ్లం. అన్ని బాగానే చేస్తున్నాడు, వెనక అయినా కానీ అన్ని ఇచ్చేది వరకు అన్ని ఫ్రీ ఇచ్చేస్తున్నాడు. స్కీములు పెడుతుండే కదా, ఫ్రీ స్కీముల వల్ల ఉపయోగం ఉందంటారా? ఫ్రీగా కొన్ని ఉపయోగం ఉన్నాయి ఎమర్జెన్సీ కూడా. అంటే ఏం ఉపయోగాలు ఉన్నాయి ఫ్రీ స్కీమ్స్? ఏదైనా ఎమర్జెన్సీ బయటలకు ఉన్నాయి కదా. ఫ్రీ బస్ తీసేయాలి అని అంటున్నారు, మీరేమంటారు? ఎందుకండి తీసేసుడు? దాంతో మనకు ఉపయోగం లేదా? అమౌంట్ తగ్గుతుంది కదా మనకు. అదే అన్నట్టు అంటే చాలా మంది ఫ్రీ బస్ పెట్టుడు తోటి ఆ రైస్ ఇంకా నూనె పప్పు ఇస్తుంది కదా, రైతు భరోసా ఇస్తున్నాడు కదా. రైస్ ఇవన్నీ బియ్యం ఉప్పు నూనె బియ్యం వీటి మీద రేట్లు పెంచుతుండ్రు అని అంటున్నారు. పెంచడానికి అందరూ వేస్తారు. ఆ కేసీఆర్ ప్రభుత్వం కూడా పెరిగింది అప్పుడు, ఇప్పుడు కూడా వేస్తారు. దాని ఏముంది, అది అన్ని పరిపాలన గట్లే ఉంటది. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఏమన్నా ఉందా? ఏం లేదు తేడా. కేసీఆర్ ఏం బాగాలేదు, రేవంత్ రెడ్డి బాగుంది. ఎందుకు బాగాలేదు కేసీఆర్? కేసీఆర్ ఆయన చేసే ఏమున్నా ఏం బాగాలేవు పద్ధతి. వాళ్ళు కేసీఆర్ పెడతా అంటుండు కదా, రైతు బంధు రైతు భరోసా పెట్టిండు కదా, ఇది వరకు ఇచ్చిండు కదా. కేసీఆర్ ఇచ్చిన భరోసా ఈయన కూడా ఇస్తుండు కదా, లేట్ గా అయినా ఇస్తున్నాడు. బాగానే ఉంది. థ్యాంక్ యూ.